లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. మీరే నా గగన్, మీరే నా బావ. నో, నేను ఆకాష్. మీరు నా బావో కాదు ఇప్పుడే తేల్చేస్తాను. ముందు ఆ బనియన్ తీయండి. వాట్? బనియన్ తీసేయాలా? అరే, నాకు హ్యాండ్ కి సర్జరీ జరిగింది, కట్టుకట్టారు. వాట్ భూమి గారు, ఈ పరిస్థితుల్లో బనీని ఎలా రిమూవ్ చేయగలను? అసలు నేను గగనో కాదో తెలుసుకోవడానికి బనీని తీయడానికి సంబంధం ఏముంది? సంబంధం ఉంది. నా బావ వీపు మీద పుట్టుమచ్చుంది. వాట్? పుట్టుమచ్చ? మీ బావ వీపు మీద పుట్టుమచ్చ ఉందా? అవును. ఎక్కడ? భూమి, ఆ, నా కోసం ఒక మంచి పాట పాడొచ్చు కదా? నా బావా, నీ వీపు మీద పుట్టుమచ్చింది తెలుసా? నా వీపు మీద ఉన్న పుట్టుమచ్చ నాకు తెలియకుండా ఎలా ఉంటుంది? ఈ పుట్టుమచ్చ ఎంత బాగుందో తెలుసా బావా? పుట్టుమచ్చ బాగుండడం ఏంటి భూమి? అవును బావా, అంత పెద్ద ఆకాశంలో చిన్న చందమామ ఎంత అందంగా ఉంటుందో నీ విశాలమైన వీపు మీద ఈ పుట్టుమచ్చ కూడా అంతే అందంగా ఉంది. ఓ, థ్యాంక్ యూ. బావా, ఇలా వీపు మీద పుట్టుమచ్చుంటే చాలా అదృష్టమంట. 64 కళల్లో ఏదొక కళలో గొప్పవారు అవుతారంట. రాజయోగం కూడా ఉంటుందంట బావా. ఇదిగో భూమి, ఇవన్నీ నీకెవరు చెప్పారు? ఎవరూ చెప్పలేదు, నాకు తెలిసిపోతూ ఉంటాయి. నైస్. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం పుట్టుమచ్చో అలాంటివో కాదు, మా అమ్మ కష్టం, నా హార్డ్ వర్క్. ఇంకా అదృష్టం అంటావా? నా అదృష్టానివి ఆ, నువ్వే.